Okay then, hello everyone, welcome back. Welcome to the channel Learners Pro by Reshma. ఇవాళ మన సెషన్ లో మీ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడేలాగా ఇండియాస్ ర్యాంకింగ్స్ అంటే ఇండియా ర్యాంక్ అని మాత్రమే కాదు, బేసిక్ గా డిఫరెంట్ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ బై డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఆ ర్యాంకింగ్స్ అండ్ ఇండెక్సెస్ గురించి ఇవాళ సెషన్ లో అట్ ఏ గ్లాన్స్ మనం డిస్కస్ చేద్దాం. మాక్సిమం ఉన్నటువంటి మేజర్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ సెషన్ లో నేను డిస్కస్ చేయబోతున్నాను. దాంట్లో ద ఫస్ట్ వన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ బేసిక్ గా ఎప్పుడైనా సరే ఇండెక్స్ గురించి ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చదువుకునేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే, ఏ సంస్థ ఇస్తుంది ఆ రిపోర్ట్ ని, అదేవిధంగా ఏ ఇండికేటర్స్ ని బేస్ చేసుకుని ఇస్తుంది, క్రైటీరియా ఏంటి, అసలు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి కదా, ఆ క్రైటీరియా ఏంటి, టాప్ 5 నేషన్స్ ఏంటి, లోయెస్ట్ 5 నేషన్స్ ఏంటి, మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, ఇంతవరకు చదువుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇంతకు మించి కూడా అడగటానికి అంటే కొన్ని రేరెస్ట్ కేసెస్ లో వేరేవేమన్నా అడగడానికి ఆస్కారం ఉంటుంది తప్ప మాక్సిమం ఒక రిపోర్ట్ గురించి చదువుకునేటప్పుడు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. వాటి హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంటర్నేషనల్ సంస్థ వచ్చినప్పుడు దాని హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్నటువంటిది ఇట్ ఈస్ గివెన్ బై జర్మన్ వాచ్ అన్నటువంటి సంస్థ, అదేవిధంగా న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, ఈ 2 సంస్థలు అందజేస్తాయి. జర్మన్ వాచ్ అన్నటువంటి సంస్థ, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, ఈ సంస్థలు అందజేస్తూ ఉంటాయి. అండ్ దీని పర్పస్ వచ్చేసి ఏంటి అని అంటే, క్లైమేట్ ప్రొటెక్షన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ 64 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్. అసలు క్లైమేట్ దృష్ట్యా ఒక దేశం ఏ చర్యలు తీసుకుంటుంది దాన్ని బేస్ చేసుకుని రిపోర్ట్ ఇస్తారు. ఇండికేటర్స్ ఏంటి అని అంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తెలుసు కదండి, క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. దానివల్ల ఏం జరుగుతుంది, అర్త్ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్ లీడ్స్ టు ఓవరాల్ రైజ్ ఇన్ ద టెంపరేచర్, గ్లోబల్ వార్మింగ్ కి దారితీస్తుంది. అది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇంకొకటి రెన్యూబుల్ ఎనర్జీ. ఎంతవరకు కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ప్లేస్ లో రెన్యూబుల్ ఎనర్జీని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎనర్జీ యూజ్, ఎంత ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి, ఎక్కువ తక్కువ మోడరేట్ సరిపడా, అది. ఇంకొకటి క్లైమేట్ పాలసీ. ఈ క్లైమేట్ యాక్షన్ దాని పట్ల దాన్ని రెడ్యూస్ చేయడానికి కానీ, అంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఉందనుకోండి, దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే పెంచడానికి అంటే మంచిగా ఉంచడానికి ఏమైనా చర్యలు తీసుకుంటుందా, దట్ ఈస్ క్లైమేట్ పాలసీ. ఈ 4 ఇండికేటర్స్, దీస్ ఆర్ ద 4 ఇండికేటర్స్ డిపెండింగ్ అపాన్ విచ్ దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. టాప్ 3 ర్యాంక్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఏ దేశం కూడా టాప్ 3 స్థానాల్లో లేవు. నో కంట్రీ రేటెడ్ వెరీ హై. టాప్ 3లో అయితే ఏ దేశం కూడా లేదు. 1, 2, 3 ఇలాంటి వేరెస్ట్ కేసెస్, ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. టాప్ 3 ఏది అనంటే నో, నథింగ్ వాజ్ దేర్ ఇన్ టాప్ 3. మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అనంటే 10th. ఇది వరకు 8th ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు 10th ప్లేస్ కి వచ్చేసింది. అంటే పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది అని చెప్పుకోవచ్చు. 2024 లో అయితే 8th పొజిషన్ లో ఉంది, ఇప్పుడు 10th ప్లేస్ కి వచ్చింది. స్కోర్ ఒక్కొక్కసారి స్కోర్ అడిగే అవకాశం ఉంటుంది రేరెస్ట్ కేసెస్ లో. 67.99. హై వచ్చేసి కేటగిరీ రేటింగ్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎనర్జీ యూజ్ ఎఫిషియన్సీ, క్లైమేట్ పాలసీ, మీడియం. ఏ రంగాలలో 4 ఇండికేటర్స్ ఉన్నాయి కదా, దేంట్లో హై ఉంది, దేంట్లో మీడియం ఉంది, దేంట్లో లో ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ, మనం సోలార్ గ్రోత్ అని చెప్పేసి సోలార్ ఎనర్జీ, 1 sun 1 old ఇది కాదు. ఇది కాకుండా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దిస్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా ఓన్లీ కదా. ఇండియానే 2015 సంవత్సరంలో దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ తర్వాత మన భారతదేశమే ఫౌండింగ్ మెంబర్ గా ఉండి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని పర్పస్ ఏంటి, సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. సోలార్ ఎనర్జీ నథింగ్ బట్ రెన్యూబుల్ ఎనర్జీ. అట్లా రెన్యూబుల్ ఎనర్జీ, సోలార్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం యొక్క పర్ఫార్మెన్స్ అనేది లోనే ఉంది. క్లైమేట్ పాలసీలో ఓకే ఉంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగానే, ఎనర్జీ యూజ్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. రైట్. నెక్స్ట్ టాప్ 10 కంట్రీస్ వచ్చేసి 3 ఆల్రెడీ వేకెంట్, ఏవి లేవని చెప్పుకున్నాం. నెంబర్ 4 ప్లేస్ లో ఏది ఉంది అని అంటే, ఇట్ ఈస్ 4th ప్లేస్ లో
డెన్మార్క్ అన్నది ఉన్నది. డెన్మార్క్ క్యాపిటల్ సిటీ ఏంటండి? కోపెన్హాగన్ ఈస్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్, క్యాపిటల్ కరెన్సీ. 5th ప్లేస్ లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? ఆమ్స్టర్డామ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. 6th ప్లేస్ లో ఏది ఉందండి? యూకే, లండన్ పౌండ్ స్టెర్లింగ్, దీని క్యాపిటల్ కరెన్సీ. 7th ప్లేస్ లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈజ్ ఫిలిప్పైన్స్ ఉంది. ఫిలిప్పైన్ క్యాపిటల్ సిటీ ఏంటి? మనీలా అండ్ ద కరెన్సీ ఈజ్ ఫిలిపీనియన్ పీసో. మొరాకో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ కరెన్సీ ఏంటో తెలిస్తే మీరు నాకు కమెంట్ చేయొచ్చు. నార్వే క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? ఆస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. ఇండియా క్యాపిటల్ సిటీ ఢిల్లీ, కరెన్సీ ఈజ్ ఇండియన్ రూపీ, అది మనందరికి తెలుసు. బాటమ్ 10 కంట్రీస్ లీస్ట్ ప్లేస్ లో ఏది ఉందండి అని అంటే ఇట్ ఈస్ ఇరాన్. ఇరాన్ వచ్చేసి లీస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ కంట్రీగా ఇరాన్ నిలిచింది. ఇరాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? తెహరాన్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఇరానియన్ రియల్, క్యాపిటల్ కరెన్సీ ఇవి. దాని తర్వాత 66th ప్లేస్ లో ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా ఉంది, రియాద్ రియల్ దాని క్యాపిటల్ కరెన్సీ. దాని తర్వాత యుఏఈ ఉంది, అబుదాబి దిర్హం క్యాపిటల్ కరెన్సీ. యుఏఈ అబుదాబి అండ్ ద కరెన్సీ ఈజ్ దిర్హం. దాని తర్వాత రష్యా, సౌత్ కొరియా. అవి టాప్ 3 గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, టాప్ 5 గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, లీస్ట్ లో అయినా టాప్ లో అయినా ఏవైనా సరే. ఇవి 10 రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారండి? హెల్లీ అండ్ పార్ట్నర్స్. దిస్ ఈజ్ యూకే బేస్డ్ కంపెనీ, అంటే లండన్ బేస్డ్ సంస్థ హెల్లీ అండ్ పార్ట్నర్స్ అన్నటువంటిది. బేసిక్లీ హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ దేని గురించి చెప్తుంది అని అంటే ఏదైనా ఒక దేశం యొక్క పాస్పోర్ట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అని నథింగ్ బట్ ఆ దేశపు పాస్పోర్ట్ ని యూజ్ చేసుకుని ఎన్ని దేశాలకి వీసా ఫ్రీ వెళ్ళొచ్చు, అది హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. పాస్పోర్ట్ అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ కి ఇచ్చేది. వీసా అంటే ఆ దేశపు సిటిజన్స్ వేరే దేశానికి వెళ్ళాలన్నప్పుడు వేరే దేశం ఆ దేశం వాళ్ళకి ఇచ్చేటువంటి పర్మిషన్, దానిని వీసా అని అంటాం. పాస్పోర్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తా. పాస్పోర్ట్ అని అంటే ఇండియా, ఇప్పుడు నేను ఇండియన్, నాకు వచ్చేది పాస్పోర్ట్. మన భారతదేశం గ్రాంట్ చేసేది నాకు పాస్పోర్ట్. యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫ్రాన్స్ కానీ, యుఎస్ కానీ నాకు పర్మిట్ చేస్తూ నాకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ఏమంటారు? వీసా అని అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అట్లా వీసా లేకుండా ఎన్ని దేశాలకి ట్రావెల్ చేయొచ్చు ఒక దేశపు పాస్పోర్ట్ ని యూజ్ చేసుకొని, దాన్ని బేస్ చేసుకొని, అంటే ఎన్ని ఎక్కువ దేశాలు ట్రావెల్ చేయగలిగితే ఆ పాస్పోర్ట్ అంత బలమైందని అర్థం అనమాట. బేసిస్ ఏంటి? నెంబర్ ఆఫ్ డెస్టినేషన్స్ యాక్సెసిబుల్, వీసా ఫ్రీ, వీసా లేకుండా ఎన్ని డెస్టినేషన్స్ కి వెళ్ళవచ్చు. పర్పస్ వచ్చేసి ఏంటి? ర్యాంక్స్ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ బేస్డ్ ఆన్ గ్లోబల్ మొబిలిటీ. గ్లోబల్ లెవెల్లో ఎక్కడికైనా ఏ దేశానికైనా వీసా ఫ్రీ ఎన్ని దేశాలకు వెళ్ళగలుగుతున్నాం, అది దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. టాప్ పొజిషన్ లో ఏది ఉందండి అని అంటే నెంబర్ 1 ప్లేస్ లో సింగపూర్ అన్నది ఉన్నది. సింగపూర్ సిటీ ఇట్ సెల్ఫ్ అండ్ ద కరెన్సీ ఈజ్ సింగపూర్ డాలర్. సౌత్ కొరియా క్యాపిటల్ కరెన్సీ ఏంటి మీరు కమెంట్ చేయొచ్చు. 3rd ప్లేస్ లో జపాన్ ఉంది, టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ యెన్. 193 కంట్రీస్ వీసా ఫ్రీ వెళ్ళొచ్చు బై యూజింగ్ సింగపూర్స్ వీసా. 2nd ప్లేస్ లో సౌత్ కొరియా ఉంది కదా, 190 కంట్రీస్ వీసా ఫ్రీ వెళ్ళవచ్చు. ఈ 2nd, 3rd, 4th, 5th ప్లేస్ లో ఈ దేశం. టాప్ పొజిషన్ లో ఏదైనా గుర్తుపెట్టుకోండి, సింగపూర్ 193 కంట్రీస్ వీసా ఫ్రీ వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు నాకు సింగపూర్ పాస్పోర్ట్ ఉందనుకోండి, నేను సింగపూర్ సిటిజన్, నాకు పాస్పోర్ట్ ఉంది అని అంటే నేను వీసా లేకుండా 193 దేశాలని ట్రావెల్ చేయొచ్చు. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అండి అని అంటే 85వ స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ 80వ స్థానంలో ఉంది. 80వ స్థానం నుంచి 85వ స్థానానికి తగ్గిపోయింది. డిక్రీజ్ అనేది చెప్పుకోవాలి కదా. వీసా ఫ్రీ యాక్సెస్, మన దేశపు పాస్పోర్ట్ తో ఎన్ని దేశాలు ట్రావెల్ చేయొచ్చండి వీసా లేకుండా అంటే 57 దేశాలు ట్రావెల్ చేయొచ్చు. ఇది వరకు 2024 సంవత్సరంలో 77 దేశాలు ట్రావెల్ చేయగలిగాం. ఇప్పుడు అది తగ్గిపోయింది కదా, 80 నుంచి 85కి వచ్చేసింది. అంటే 77 నుంచి 57 దేశాలు తిరగడం వరకు మాత్రమే ఉన్నది. అది మన హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. రైట్. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025. దీన్ని ఏ సంస్థ అందజేస్తుంది? గ్లోబల్ ఫైర్ పవర్ సంస్థనే అందజేస్తుంది. ఇలాంటివి ఎగ్జామినేషన్ లో అడగరండి. గ్లోబల్ ఫైర్ పవర్ ఆ పేరులోనే ఆ సంస్థ కూడా ఉంది కాబట్టి అలాంటప్పుడు ఏమడుగుతారు అని అంటే ఆ సంస్థ ఇచ్చేసి దాని హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. అలా వర్జిన్ ఉతా యుఎస్ఏ గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ఇనఫ్. పారామీటర్స్ దేన్ని బేస్ చేసుకుని అనంటే మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది. ఫైర్ పవర్ ఇండెక్స్ అనంటే మనం ఫైర్ దాని గురించి అనుకుంటాం.
నో. ఫైర్ పవర్ ఇండెక్స్ దేని గురించి అని అంటే మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే డిఫెన్స్ రంగంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఆ దేశము ఎంత ఉత్పత్తి చేస్తుంది, ఎక్విప్మెంట్ అయినా లేదంటే మిలిటరీ పర్సనల్ ని ఎంత వరకు సంసిద్ధంగా చేస్తుంది, అది ఆ మిలిటరీ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని ఈ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి? 4వ స్థానంలో ఉందంటే బెటర్ గానే పర్ఫామ్ చేస్తుందని చెప్పాలి. మన భారతదేశం యొక్క స్ట్రెంగ్స్ వచ్చేసి ఏంటి? ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్. అంటే ఎక్స్క్యూజ్ మీ, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే తయారు చేసుకోవడం. ఇంకొకటి ఎక్స్పాండింగ్ నేవల్ క్యాపబిలిటీ, ఇలా ఐఎన్ఎస్ షిప్స్ ని, అరియాంత్ క్లాస్ ఇట్లాంటి నేవల్ షిప్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం. స్ట్రాటజిక్ డిఫరెన్స్ వయా న్యూక్లియర్ ట్రేడ్, ఫోకస్ వచ్చేసి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. మన భారతదేశం అవసరానికి తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా ఎక్స్పోర్ట్ మీద కూడా దృష్టి సారించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా యూజ్ చేసి ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. టాప్ ర్యాంకింగ్స్, టాప్ 5 దేశాలు ఏమున్నాయండి అని అంటే నెంబర్ 1 ప్లేస్ లో యుఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్ లో రష్యా, థర్డ్ ప్లేస్ లో చైనా, ఫోర్త్ ప్లేస్ లో మన భారతదేశం ఉంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ స్థానంలోనే ఉంది కాబట్టి. 5వ స్థానంలో ఏముందండి? సౌత్ కొరియా ఉంది. సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? సియోల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఓన్. క్లియర్? క్యాపిటల్ కరెన్సీస్ ఇవి టాప్ 5 కంట్రీస్. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ దీన్ని ఏ సంస్థ అందజేస్తుందనంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఆ టెర్రరిజం అన్నదానికి, ఈ పీస్ అన్నదానికి ఎక్కడైనా ఉందా అండి? లేదు కదా. కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మనం. దోస్ ఆర్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సైన్స్, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? సిడ్నీ, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్, క్యాపిటల్ కరెన్సీ. 163 కంట్రీస్ కన్సిస్టింగ్ ఆఫ్. ఓకే, భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి? 14th ప్లేస్ లో ఉంది. అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఒక దేశం ఎంత సహకరిస్తుంది అంటే అక్కడ రూల్స్ ఎంత పటిష్టంగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని టెర్రరిజం ఇండెక్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. నెంబర్ 1 ప్లేస్ లో ఏది ఉందండి అని అంటే బుర్కినా ఫాసో. బుర్కినా ఫాసో అన్నది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో ఇజ్రాయెల్ ఉంది, థర్డ్ ప్లేస్ లో మాలి, ఫోర్త్ ప్లేస్ లో పాకిస్తాన్, ఫిఫ్త్ ప్లేస్ లో సిరియా అన్నది ఉంది. ర్యాంకింగ్ స్కోర్ వచ్చేసి ఇంత 8.571. అంటే అక్కడ టెర్రరిజం యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. టాప్ పొజిషన్ లో ఉంది అని అంటే ఏదో అసలు అక్కడ ఏం లేవు, తోపు తురుంఖాన్ అని కాదు, ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పేసి అర్థం. 14th ప్లేస్ లో మన భారతదేశం అన్నది 14వ స్థానంలో ఉంది. టాప్ పొజిషన్ లో టెర్రరిజం ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఇవి. రైట్. నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ 2025. వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ ని ఏ సంస్థ అందజేస్తుందండి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అఫ్ కోర్స్ ఇదే అందజేస్తుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ దీని థీమ్ వచ్చేసి ఈ ఇయర్ దీని థీమ్ వచ్చేసి ఏంటి అంటే మేకింగ్ ట్రేడ్ అండ్ ఏఐ వర్క్ టుగెదర్ టు బెనిఫిట్ ఫర్ ఆల్. బెనిఫిట్ ఆఫ్ ఆల్, అందరి బెనిఫిట్ కోసం ట్రేడ్ ని, ఏఐని కలిపి పని చేసేలాగా చేయటం అనమాట. ఫోకసెస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ అ డ్రైవర్ ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళ గ్రోత్ కి కూడా దోహదపడటమే ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పేసి అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ could increase global rate by 34 to 37% by 2040 and global GDP. గ్లోబల్ ట్రేడ్ వ్యాపారంలో అయితే ఇంత శాతం వృద్ధిని తీసుకొని రాగలుగుతుందంట. అదే జీడిపి లెవెల్లో అయితే 12 నుంచి 13% వృద్ధిని తీసుకొని రాగలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ హ్యాపీ సిటీ ఇండెక్స్ 2025. హ్యాపీ సిటీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యూకే. సిటీస్ అనేవి టోటల్ గా ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయి? 82 ఇండికేటర్స్. అదేం అవసరం లేదు. 6 మెయిన్ థీమ్స్, ఇవి ఇంపార్టెంట్. 6 మెయిన్ థీమ్స్ ఉన్నాయి. ఆ 6 మెయిన్ థీమ్స్ లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి సిటిజన్స్, గవర్నెన్స్, ఎన్వైరన్మెంట్, ఎకానమీ, హెల్త్, మొబిలిటీ. ఈ 6 మెయిన్ థీమ్స్ ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ దేశం కానీ ఆ పర్టికులర్ దేశంలో ఉన్నటువంటి పర్టికులర్ సిటీ ఎంత వరకు పర్ఫార్మెన్స్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ అన్నవి ఉంటాయి. సిటిజన్స్, ఆ సిటీలో ఉన్నటువంటి సిటిజన్స్, గవర్నెన్స్ అక్కడ పాలన, ఎన్వైరన్మెంట్ అక్కడ వాతావరణం, అదేవిధంగా అక్కడ ఎకానమీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ యొక్క ఆరోగ్యం
హెల్త్ ఎలా ఉంది, మొబిలిటీ మూవ్మెంట్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎంత ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నారు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఎంత సరిగా ఉన్నాయి అని చెప్పి వీటిని బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. నెంబర్ 1 ప్లేస్ లో ఏది ఉందండి అని అంటే కోపెన్హాగన్ సిటీ ర్యాంకింగ్స్ కదా ఇది. కోపెన్హాగన్ అన్నది ఏ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ? డెన్మార్క్ యొక్క క్యాపిటల్ సిటీ. 2వ స్థానంలో ఏది ఉందండి? ఇట్ ఈస్ జ్యూరిక్. 2వ స్థానంలో జ్యూరిక్ ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉంది అని అంటే దట్ ఈస్ కోపెన్హాగన్, డెన్మార్క్ యొక్క క్యాపిటల్ సిటీ. 3వ స్థానంలో ఏది ఉంది? దట్ ఈస్ సింగపూర్ 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో డెన్మార్క్ నుంచి ఇంకొక సిటీ ఉంది, దట్ ఈస్ ఆర్హస్. 5th ప్లేస్ లో ఏది ఉంది అని అంటే దట్ ఈస్ యాంట్వర్ప్ ఫ్రమ్ బెల్జియం. ఆర్హస్ 4th ప్లేస్ లో ఉంది, యాంట్వర్ప్ ఫ్రమ్ బెల్జియం. అండ్ స్వీడన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి స్టాక్హోమ్ 7th ప్లేస్ లో ఉంది. సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ అయినటువంటి సియోల్ 6వ స్థానంలో ఉంది. జర్మనీ క్యాపిటల్ సిటీ అయినటువంటి మ్యూనిక్ 9th ప్లేస్ లో ఉంది. తాయిపీ దాని క్యాపిటల్ సిటీ 8th ప్లేస్ లో ఉంది. లాస్ట్ నెదర్లాండ్స్ క్యాపిటల్ సిటీ ఆమ్స్టర్డామ్, కానీ ఇక్కడ రోటర్డామ్ అన్నది 10th ప్లేస్ లో అవుతుంది. ఇవి టాప్ 10 సిటీస్. నెక్స్ట్ వన్ 19th గ్లోబల్ పీస్ ఇండెక్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ఎకనామిక్స్ అండ్ పీస్. ఇందాక ఎకనామిక్స్ అండ్ పీస్ అన్నటువంటి సంస్థ మనకి ఎక్కడ వచ్చిందండి? టెర్రరిజం లో వచ్చింది. ఇది ఇంకొక రిపోర్ట్ అనమాట. దట్ హ్యాస్ బీన్ గివెన్ బై ఎకనామిక్స్ అండ్ పీస్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? సిడ్నీ, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ క్యాన్బెరా అండ్ ద కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. టాప్ ర్యాంక్డ్ కంట్రీస్. పీస్ ని మెయింటైన్ చేయడానికి ఎంత సాయశక్తులా ప్రయత్నిస్తుంది ఆ దేశం, దాన్ని బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. టాప్ ర్యాంక్డ్ కంట్రీస్ వచ్చేసి ఏంటి? నెంబర్ 1 ప్లేస్ లో ఐస్లాండ్ ఉంది. ఐస్లాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ రెజావిక్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఐస్లాండ్ క్రోనా. ఐస్లాండ్ క్యాపిటల్ సిటీ రెజావిక్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఐస్లాండ్ క్రోనా. 2nd ప్లేస్ లో ఏది ఉంది? ఐర్లాండ్ ఉంది. ఐర్లాండ్ ఈస్ డిఫరెంట్, ఐస్లాండ్ ఈస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. డూబ్లిన్ ఈస్ ద క్యాపిటల్ సిటీ. ఐర్లాండ్ కరెన్సీ వచ్చేసి ఏంటి? యూరో. ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ ఏంటండి? వియన్నా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రియన్. వియన్నా ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రియా. న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? దట్ ఈస్ వెలింగ్టన్ ఈస్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. ఇవి క్యాపిటల్ కరెన్సీస్. బాటమ్ ర్యాంక్డ్ కంట్రీస్ లో ఏమున్నాయనంటే రష్యా లీస్ట్ ప్లేస్ లో ఉంది, యుక్రెయిన్, తర్వాత సూడాన్, డిఆర్సి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాస్ట్ లో యెమెన్ అన్నది ఉంది. ఇవి బాటమ్ ర్యాంక్డ్ కంట్రీస్. ఇవి టాప్ ర్యాంక్డ్ కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా అండ్ న్యూజిలాండ్. ఐస్లాండ్, ఐర్లాండ్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సి ఫస్ట్ ఆర్ ఫస్ట్? సీనే ఫస్ట్, కాబట్టి ఐస్లాండే ఫస్ట్, దాని తర్వాత ఐర్లాండ్. నెక్స్ట్ మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది పీస్ లో అనంటే అవుట్ ఆఫ్ 163 కంట్రీస్ మన భారతదేశం 115 ర్యాంకింగ్స్ 115 5th పొజిషన్ లో ఉన్నది. లాస్ట్ ఇయర్ 116th ప్లేస్ లో ఉంది. ఒక్క స్థానం కొంచెం ఇంప్రూవ్ అయింది 2024 తో కంపేర్ చేస్తే. స్కోర్ కూడా చాలా ఈజీ, 2.229. ఇవి టాప్ 10 దేశాలు. ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉందండి? సింగపూర్. 2nd ప్లేస్ లో జపాన్. ఫస్ట్ ప్లేస్ లో ఇట్ ఈస్ సింగపూర్, 2nd ప్లేస్ లో జపాన్, 3rd ప్లేస్ లో మలేషియా, 4th ప్లేస్ లో భూటాన్, 5th ప్లేస్ లో మంగోలియా. ఇవి టాప్ 10 దేశాలు. రైట్. నెక్స్ట్ వన్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ 2025. ఇది 17th ఎడిషన్. దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? మెర్సర్ అండ్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్. మెర్సర్ అండ్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యుఎస్ఏ లో ఉన్నాయి. టోటల్ గా 3 పిల్లర్స్, 3 ఇండికేటర్స్ ఉంటాయి దీంట్లో. అడిక్వసీ అంటే సరిపడా వాళ్ళకి లభిస్తుందా లేదా, వచ్చినటువంటి శాలరీ సరిపడా ఉందా లేదా. అడిక్వసీ. సస్టైనబిలిటీ, వాళ్ళు ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటూనే తర్వాత ఏమైనా సేవింగ్స్ లాగా ఏమైనా పెట్టుకోగలుగుతున్నారా, అది సస్టైనబిలిటీ. అండ్ ఇంటిగ్రిటీ, ఎంతవరకు వాళ్ళకు వచ్చినటువంటి దానితో వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, అది ఇంటిగ్రిటీ. ఈ 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఇండెక్స్ ని ఇస్తారు. బెంచ్ మార్క్స్ 52 రిటైర్మెంట్ ఇన్కమ్ సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ కవరింగ్ అబౌట్. అదంతా అవసరం లేదు. ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎంత అండి? 52వ స్థానంలో ఉంది. గ్రేడ్ డి లో 52వ స్థానంలో ఇండియా ఉంది. గ్రేడ్ ఏ దేశాలు అంటే టాప్ దేశాలు ఏవి అని అంటే నెదర్లాండ్స్, ఐస్లాండ్, డెన్మార్క్, సింగపూర్, ఇజ్రాయెల్. నెదర్లాండ్స్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, తర్వాత ఐస్లాండ్, తర్వాత డెన్మార్క్, తర్వాత సింగపూర్, తర్వాత
ఇజ్రాయెల్. సింగపూర్ వచ్చేసి స్కోర్డ్ ఎంత 60, ఫస్ట్ ఏషియన్ కంట్రీ టు అచీవ్ గ్రేడ్ ఏ స్థానంలో ఉండడం అంటే ఆ రంగాలన్నిట్లో కూడా ఇందాక చెప్పుకున్నామా, అడెక్వసీ, సస్టైనబిలిటీ, ఇంటిగ్రిటీ, ఆ మూడిట్లో కూడా చాలా చాలా సుభిక్షంగా ఉండాలి. సింగపూర్ చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా వెరీ వెల్ డెవలప్డ్ నేషన్ గా మనం చెప్పొచ్చు. గ్రేడ్ డి తుర్కీ, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, మన ఇండియా. సబ్ ఇండెక్స్ టాప్ పర్ఫార్మర్స్ వచ్చేసి అది అవసరం లేదులేండి. ఇవి నెదర్లాండ్స్, ఐస్లాండ్, డెన్మార్క్, సింగపూర్, ఇజ్రాయెల్. ఇండియా వచ్చేసి 52వ స్థానంలో ఉంది. ఇండియా స్టూడెంట్ 52nd పొజిషన్. నెక్స్ట్ వన్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ అని అంటే చెప్పుకున్నాం కదా, సస్టైనబిలిటీ అంటే మనకున్నటువంటి దాన్ని ఇప్పుడు యూజ్ చేసుకుంటూ ఫర్దర్ ఫ్యూచర్ లో పనికొచ్చేలాగా వాడుకోవడం. దట్ ఈస్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ పబ్లిష్డ్ బై హెన్రిచ్ ఫౌండేషన్ అండ్ ఐఎండి వరల్డ్ కాంపిటేటివ్నెస్ సెంటర్, లసానే, స్విట్జర్లాండ్ లో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. ఇట్ అసెస్ హౌ వెల్ ఎకానమీస్ ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ విత్ సస్టైనబిలిటీ. అదే ట్రేడ్ తో పాటు సస్టైనబిలిటీని కూడా దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు వాళ్ళు అభివృద్ధి సాధించగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. యూజెస్ 3 మెయిన్ పిల్లర్స్, 3 మెయిన్ పిల్లర్స్ ఉంటే అవి వచ్చేసి ఒకటి ఎకనామిక్ విషయంలో, ఇంకొకటి సొసైటల్, ఇంకొకటి ఎన్వైరన్మెంటల్. ఈ 3 పిల్లర్స్ ని బేస్ చేసుకుని ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. ఇండియా ఎన్నో స్థానంలో ఉంది? అవుట్ ఆఫ్ 30 కంట్రీస్ ఇండియా 23వ స్థానంలో ఉంది. పిల్లర్ వైజ్ చూసుకుంటే ఎకనామిక్ పిల్లర్ మన స్కోర్ 60, సొసైటల్ పిల్లర్ వచ్చేసి 23.4, ఎన్వైరన్మెంటల్ పిల్లర్ వచ్చేసి 37.4. దట్ ఈస్ ద స్కోర్. టాప్ పొజిషన్ లో ఏది ఉందండి అని అంటే ఇట్ ఈస్ యూకే టాప్ పొజిషన్ లో ఉంది. లండన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ పౌండ్ స్టెర్లింగ్. న్యూజిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి వెలింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్, క్యాపిటల్ కరెన్సీ. ఆస్ట్రేలియా అయితే క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. సింగపూర్ సిటీ ఇట్ సెల్ఫ్ అండ్ సింగపూర్ డాలర్. సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ ఏంటండి సియోల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఓన్. ఇవి టాప్ 5 దేశాలు ఇన్ వాట్ ర్యాంకింగ్స్ సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ లో అవి టాప్ 5 దేశాలు. లాస్ట్ వన్ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ర్యాంకింగ్స్. పర్పస్ వచ్చేసి ఏంటి? బెంచ్ మార్క్స్ స్టేట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ మైనింగ్ రిఫార్మ్స్, ప్రమోటింగ్ హెల్దీ కాంపిటీషన్, వీటన్నిటిని బేస్ చేసుకొని. ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఆప్షన్ పర్ఫార్మెన్స్, అర్లీ మైన్ ఆపరేషనలైజేషన్, ఎక్స్ప్లోరేషన్, సస్టైనబుల్ మైనింగ్ ప్రాక్టీసెస్. ఇవి కోల్ కాకుండా మిగతా మినరల్స్ ని ఎంత శాతం వరకు అవసరం ఉన్నంత మైనింగే చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా, దాన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ అనేది ఇస్తా ఉంటారు అనమాట. అంటే మన భారతదేశం లెవెల్లో నేషనల్ లెవెల్లోది కదా, కాబట్టి స్టేట్స్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి. స్టేట్స్ ఆర్ గ్రూప్ బేస్డ్ ఆన్ మినరల్ ఎండోమెంట్. మినరల్స్ ఎంత వరకు వాళ్ళు స్వాధీనంలో ఉంచుకున్నారు దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి. కేటగిరీ ఏ అంటే రిచ్, కేటగిరీ బి అంటే మోడరేట్, కేటగిరీ సి అంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయని అర్థం. ఏ కేటగిరీలో ఏది ఉంది? కేటగిరీ ఏలో టాప్ పొజిషన్ లో మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత రాజస్థాన్ ఉంది, తర్వాత గుజరాత్ ఉంది. కేటగిరీ బిలో వచ్చేసి గోవా, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత అంతా అస్సాం. లాస్ట్ కేటగిరీ సిలో ఏది ఉంది అని అంటే పంజాబ్ ఉన్నది, ఉత్తరాఖండ్, దాని తర్వాత త్రిపుర. ఇవి టాప్ పొజిషన్స్ లో ఉన్న కేటగిరీ ఏబిసి వైజ్. రైట్, నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అట్ ఎ గ్లాన్స్ మనం చెప్పుకుందాం. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో మన భారతదేశం 10వ స్థానంలో ఉంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ లో 4వ స్థానంలో ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఓకే నాట్ దిస్ ఈజ్ నథింగ్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ హెల్తీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో 85th స్థానంలో ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 38 అండి, 39 కాదు, 38th ప్లేస్ లో ఉంది. ఓవరాల్ గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 38వ స్థానంలో ఉంది. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో 93rd ప్లేస్ లో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో 126th, వరల్డ్ పీస్ ఇండెక్స్ లో 116. ఇవి అట్ ఏ గ్లాన్స్ మన భారతదేశం ఉన్నటువంటి ర్యాంకింగ్స్. అండ్ దీని పీడిఎఫ్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లెర్నర్స్ ప్రో బై రేష్మా. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇన్స్టా ఛానల్ కూడా ఉంది, ఇన్స్టాలో కూడా మన ఛానల్ ఉంది, లెర్నర్స్ ప్రో బై రేష్మా అన్న పేరుతోనే. దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అప్పుడప్పుడు అప్డేట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఇలాంటి ఫర్దర్ సెషన్స్ కోసం ఫర్దర్ గా ఇంకా ఏమన్నా
ఇప్పుడు మీ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా ఏమన్నా కావాలి అని అంటే అట్ ఏ గ్లాన్స్ చెప్పడానికి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, మర్చిపోకుండా కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.